మేడం గారికి, నా తోటి సిబ్బందికి, సెక్రటరీస్కి అందరికీ కూడా నమస్కారం. మీకు అందరికీ తెలుసు, స్వచ్ఛ సర్వేక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో భాగంగా గత సంవత్సరం కూడా మనం తీవ్రంగా కృషి చేయడం జరిగింది. అయితే దాంట్లో కొన్ని నెగటివ్ మార్క్స్ కూడా రావడం జరిగింది. మనం కొన్ని విభాగాల్లో ముందు ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కూడా సరిగా చెప్పుకోలేకపోవడము, ప్లస్ కొన్ని ఏరియాస్లో నెగిటివ్ మార్క్స్ రావడం వల్ల కూడా మన స్కోరింగ్ కొంతవరకు తగ్గిందన్నమాట వాస్తవము. మెరుగైన ర్యాంకు సాధించినప్పటికీ ఇంకా కూడా స్కోప్ ఉన్నప్పటికీ మనము మెరుగైన ర్యాంకు సాధించలేకపోతున్నాము, ఇంకా మెరుగైన ర్యాంకు సాధించలేకపోతున్నాము. కాబట్టి ఈ గ్యాప్ అనాలిసిస్లో ముఖ్యంగా ఏవైతే విజిబుల్ క్లీన్లీనెస్ కానీ, సెగ్రిగేషన్ కానీ, ప్లస్ ఎస్టీపీ మేనేజ్మెంట్ కానీ, యూజ్డ్ వాటర్ మేనేజ్మెంట్ కానీ, ఈ అన్ని పారామీటర్స్లో కూడా ఆల్రెడీ కార్పొరేషన్ యంత్రాంగం ముందుకు పోవాలనేటువంటి దృష్టికోణంలో ప్రయత్నం చేస్తుంది. మీ అందరి యొక్క సహకారంతోనే స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైనటువంటి ర్యాంక్ సాధించే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఏదైతే కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఉందో దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి మీ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకొని ముందరికి స్వచ్ఛ సర్వేక్షణలో ముందుకు తీసుకురావాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ సంవత్సరం మనము ఎస్టీపీని కూడా గ్రౌండ్ చేయబోతున్నాం. మనకి ఇంతకుముందు ఎస్టీపీ లేదు. 2 to 3 డేస్లో ఎస్టీపీ వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం. మెగా వర్క్స్ కాంట్రాక్ట్ ఇవ్వడం కూడా జరిగింది. వర్క్స్ కూడా గ్రౌండ్ అవుతాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద కొంచెం మెరుగ్గా ముందుకు వెళ్ళమని అవుతాం. గత సంవత్సరం మనము యూజ్డ్ వాటర్లో పెద్దగా ఇంప్రూవ్ అవ్వలేదు. దాని మీద ప్రణాళికలు సిద్ధం చేసి ఎస్టీపీని ముందు తీసుకెళ్ళడం జరిగింది. ఇదే విధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో చేస్తున్నప్పుడు ఇంకా కూడా సెగ్రిగేషన్ కానీ, డ్రై వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, ప్రాసెసింగ్ కానీ, ఇవన్నీ కూడా నేమ్ సేక్ కాకుండా రియల్గా ప్రాసెస్ చేస్తూ సర్క్యులర్ ఎకానమీని డెవలప్ చేసే విధంగా మనం కృషి చేసినట్లయితే రియల్ ఎండ్ ప్రోడక్ట్లు అనేది ఎక్కడ కూడా గార్బేజ్ అక్యుములేషన్ లేకుండా, అలాగే బయో అక్యుములేషన్ లేకుండా, వేస్ట్ ప్రొడక్ట్స్ ఎక్కడ కూడా మళ్ళీ సాయిల్లోకి వెళ్ళి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. కొన్ని ప్రోడక్ట్స్ని పూర్తిగా మనము నివారించాలంటే, అవి డిసింటిగ్రేట్ అవ్వాలంటే కూడా మోర్ దెన్ 100 years ఉన్న ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి సర్క్యులర్ ఎకానమీని డెవలప్ చేసుకుంటూ వేస్ట్ మేనేజ్మెంట్ సైంటిఫిక్గా చేస్తూ పాటు స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైన ర్యాంకు సాధించాలంటే ఎక్కడ గ్యాప్ ఉంది, పబ్లిక్ పర్సెప్షన్లో ఎక్కడ గ్యాప్ ఉంది, మనము ప్రొజెక్ట్ చేసుకోవడంలో ఎక్కడ గ్యాప్ ఉంది అనేది అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇందులో భాగస్వామి అయినటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఏజీఎస్కి 30 years కాంట్రాక్ట్ అయ్యిందన్నమాట. ఆ 30 years పంపించండి, వర్క్ స్టార్ట్ చేసామన్నమాట. 4 years కంప్లీట్ చేసి 5th year ఇప్పుడే రీసెంట్గా స్టార్ట్ చేసాము. చాలా రీసెంట్గా స్టార్ట్ చేసాము. సో దీంట్లో భాగంగా మేము చిత్తూరులో ఉన్నటువంటి 51 వార్డుల నుంచి స్వచ్ఛమిత్రాలను తీసుకొని వాళ్ళకి హౌస్ హోల్డ్ లెవెల్లో తడి చెత్త, పొడి చెత్త, హానికర చెత్త వీటిని ఎందుకు సెగ్రిగేట్ చేసి మున్సిపల్ కార్పొరేషన్కి అందించాలి అనేది వాళ్ళ హౌస్ హోల్డ్ లెవెల్కి వెళ్ళి కవర్ చేస్తారనమాట. అండ్ మళ్ళీ ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత ఫస్ట్ రౌండ్ ఓరియంటేషన్ కల్పిస్తారు. దాంట్లో వాళ్ళకు ఫ్లయర్ కూడా ఇస్తారనమాట. అండ్ డేటా కూడా కలెక్ట్ చేస్తారు. ప్రతి హౌస్ హోల్డ్ యజమాని నుంచి కూడా సిగ్నేచర్ కూడా తీసుకుంటారు. వాళ్ళ మొబైల్ నెంబర్స్ కూడా కలెక్ట్ చేస్తాము. సో మళ్ళీ వాళ్ళకి కాల్స్ వెళ్తాయి. సో ఇలా స్వచ్ఛమిత్రాలు ఎవరైనా మీ ఇంటికి వచ్చారా, మీకు ఏం చెప్పారు, సో ఏం తెలుసుకున్నారు, ఏం మార్పు వచ్చింది అనేది మళ్ళీ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత మళ్ళీ 2 rounds ఫాలో అప్ రౌండ్స్ ఉంటాయన్నమాట. సో మన చిత్తూరు కార్పొరేషన్లో 51 వార్డుల్లో కూడా 56,000 హౌస్ హోల్డ్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి మేము మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ మంత్ 10th 15th లోపు కంప్లీట్ అవుతుందని హోప్ఫుల్లీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నమాట.